ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎలా ఉన్నాను, తర్వాత ఎలా ఉండాలి అనేది నాకు అవగాహన అయింది. చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడున్న ఆత్మ బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, నేను ఈ 5 ఇయర్స్ అయింది ఈ క్లాస్లోకి వచ్చి. నేను మా అక్కయ్య తరపున వచ్చాను. ఇక్కడికి రాకముందు, అమ్మ పరిచయం కాకముందు నేను ఎలా ఉన్నానంటే, నాలో ఏదో వెలుతుండేది. నా జీవితంలో ఏ ఇబ్బందులు అయితే లేవు, అంతా హ్యాపీగా జరిగిపోతుంది. కానీ నాకు ఏదో వెలితి, ఏది ఆనందాన్ని ఇచ్చేది కాదు. అన్నీ సమకూరాయి, నేను అడగకుండానే నాకు అన్నీ సమకూరుతున్నాయి. కానీ ఏంది నాకు అనిపించేది, ఏంది అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అంటారు కదా, నాకు అన్నీ ఉన్నాయి, నాకెందుకు ఈ ఆనందం కలగట్లేదు అనేది వెలితి. నాకే అర్థమయ్యేది కాదు ఏందో. కానీ ఎప్పుడైతే అమ్మ దగ్గరికి వచ్చానో, అమ్మ ద్వారా ఆ జ్ఞానాన్ని అందుకున్నప్పుడు ఒక్కొక్క రోజు ఆ క్లాస్ వింటూ ఉంటే ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉండేది, ఎంతో ఆనందం కలుగుతుండేది. మోహన్ సార్ అడిగారు ఒక వారం ఎలా ఉంది అని. ఏమో సార్, చాలా ఆనందంగా ఉంది, చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ వింటూ ఉంటే అసలుకి ఎంత ఆనందంగానో, ఆ బాడీ ఎంతో తేలికైపోతుండేది. వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వం క్లాస్ ఆ సబ్జెక్ట్ విన్న రోజైతే నా బాడీ చాలా తేలికైపోయింది. అసలుకి క్లాస్ విన్నాక పోయి పడుకుంటే గిచ్చుకుంటే నాకు స్పర్శే తెలియలేదన్నమాట. అంత బాడీ తేలికైపోయింది. ఈ సబ్జెక్ట్ అంతా ఒకసారి అమ్మ బేసిక్స్ చెప్పాక అంతా అయిపోయినాక చాలా ఆనందంగా ఉండిందనమాట. నాకు ఇంతకుముందు ఎన్నో సంశయాలు ఉన్నాయి. అసలుకి ఇది ఎలా జరిపించబడుతుంది, ఈ సృష్టి అంతా ఎలా జరిపించబడుతుంది, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటున్నారు. ఒక్కొక్కరు పైకి చూడడానికి అనవసరమైన ఆలోచనలు, దుర్మార్గం పనులు ఇలా చేస్తుంటారు, కానీ వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు. మంచి వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి, ఎందుకని ఇలాగా. మళ్ళీ బజారీ పోయాననుకో, ఒక షాప్లో ఒకరోజు ఒక షాప్కి వెళ్తాం, ఇంకోసారి ఇంకో షాప్కి అసలు ఇలాగ ఎలా జరుగుతుంది. మనం ఒకే షాప్కి వెళ్ళొచ్చు కదా, ఇంకో షాప్కి అసలు ఏంది, మా పాపను కూడా అడిగేది, అసలు ఏంది ఇలాగ ఎలా జరుగుద్ది, ఎలాగ జరిపించబడుతుంది అనే ఇలాగ చిన్న చిన్న సంశయాలు ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ అమ్మ ఇచ్చిన సబ్జెక్ట్ విన్న తర్వాత నాలో ఉన్న ఇలాంటి సంశయాలన్నీ తీరిపోయి నా మనసు ప్రశాంతంగా తయారైందనమాట. అయింది, 1 సంవత్సరం బాగుండింది. సబ్జెక్టు మళ్ళీ రివిజన్ అప్పుడు మళ్ళీ టెన్షన్, చెప్పాలా ఎలా చెప్పాలని. ఆ రోజు ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి రాత్రి చెప్పాక మళ్ళీ ప్రశాంతంగా అయిపోయేదనమాట. అలాగా నా జర్నీ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే ఎన్నో సంశయాలు వస్తున్నాయి, కానీ వాటికి నాకు ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది. ఏదో విధంగా అమ్మ క్లాస్లో చెప్పటం ద్వారా కానీ, మన లోపల నుంచి మనకి అవగాహన కలగటం కానీ, అలాగ మనకి ఒక్కొక్క విషయంలో జరిగినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కదా. అప్పుడు అమ్మకు ఫోన్ చేసి, అమ్మ మీ వల్ల ఇంత ఆనందంగా ఉన్నాను అని అమ్మతో ఆనందాన్ని పంచుకోవాలనిపిస్తుంది. మళ్ళీ అమ్మ పనిలో ఉంటారు కదా, ఎందుకులే, అమ్మ నాలోనే ఉన్నారు కదా అని చెప్పి కూర్చొని నాలో ఉన్న అమ్మకి నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇలాగ ఇంకా ఎన్నో భయాలు ఉన్నాయి నాకు. ఒక జర్నీ చేయాలంటే భయం, ఏమో ఏమో వద్దా అని. ఇంకా అలాగా ఇప్పుడు అలా భయం లేదు. ఎందుకంటే గురుచరణం చదువుకుంటా ఉంటాను, ఎక్కడికి పోతున్నా జ్యోత్స్నామృతాన్ని కురిపిస్తాను. అందువల్ల ఇంకా జర్నీ కూడా భయం అనిపించదు. ఇప్పుడు పిల్లలు వస్తున్నారు హైదరాబాద్ నుంచి, మా జర్నీ ఎట్లా ఉంటుందని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను, అందరి నైట్ అయితే అన్ని బస్సుల మీద గురుచరణం పెట్టి గురుజ్యోత్స్నామృతాన్ని కురిపించేస్తున్నా. అందరూ క్షేమంగా ఇంటికి చేరాలి, ప్రతి బస్సులో ప్రతి బిడ్డ క్షేమంగా ఇంటికి చేరాలి అనేది అలా చెప్పుకుంటాను అన్నమాట. ఇంకా పిల్లల గురించి అత్తగారింటికి పోయినాక బాధ అనేది ఉంటుంది కదా, ఎలా ఉన్నారో అత్తగారింట్లో అని. ఇప్పుడు ఏం చేస్తానంటే పెళ్ళయి వెళ్ళిపోయిన ప్రతి ఆడబిడ్డ అత్తగారింట్లో ఆనందంగా ఉండాలి,
వాళ్ళ పిల్లల్ని చక్కగా పెంచి పోషించాలి, అలాంటి శక్తి సామర్థ్యాలను ఇవ్వండి అని గురువులకి అందరికీ చెప్పుకుంటాను అన్నమాట. ఇలాగా చేయడం వల్ల నాకు ఉన్న సంశయాలు, బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయినాయి. కానీ ఇంకా ఏముందంటే ఈ సబ్జెక్టుని బాగా చెప్పాలి. సబ్జెక్టు చెప్తున్నాను అంటున్నారు, కానీ అదే నేను అవ్వాలి కదా, ఇంకా అవ్వట్లేదు అనేది కొంచెం బాధ ఉంటుంది. కానీ మళ్ళీ సమాధానం నాకే వస్తుంది, లేదు ప్రయాణం చేసే కొద్దీ మార్పు వస్తుంది కదా, నేను ఎందుకు ఇలా సంధ్య చాలా బాగా చెబుతుంది, నేను చెప్పలేకపోతున్నాను, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. మళ్ళీ నాకే ఒకరితో పోల్చుకోకూడదు, ఎవరి వేలో వాళ్ళు చెప్తున్నారు, ఎవరికి అవగాహన అయింది వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, నాకెందుకు ఈ పోలిక ఉండకూడదు, కంపారిజన్ ఉండకూడదు అని చెప్పారు కదా అని చెప్పి అలాగ అన్నీ వస్తూ ఉంటాయి. మళ్ళీ సమాధానాలు వస్తుంటాయి. నన్ను నేను సర్చ్ చేసుకుంటూ ఈ ప్రయాణాన్ని సాగిస్తూ ఆనందంగా ఉన్నాను. అప్పటికంటే ఇప్పుడు చాలా ఆనందంగా సాగిపోతుంది. మా వారితో కూడా అంతకుముందు ఇది కావాలి అని అడిగే ధైర్యం ఉండేది కాదు, కానీ అన్నీ సమకూరేవి. కానీ ఇప్పుడు చిన్నగా అంతకుముందు పిరమిడ్కి రోజు వెళ్తుంటే ఒప్పుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు చిన్నగా ఆయనకి చెప్పాల్సిన విధంలో చెప్పి ఆయన ద్వారా కూడా నేను ఆయన ఒప్పుకునేటట్టు చేసి, ఎలాగ అమ్మ ఇచ్చిన ధైర్యం జ్ఞానం ద్వారానే నేను ఆయనకి చిన్నగా చెప్పుకోవటం, ఆయన ఒప్పుకోవటం జరిగిందనమాట. సబ్జెక్టు స్టార్టింగ్లో కూడా మా పిల్లలు గలబా చేసేవాళ్ళు, ఏందమ్మా పిల్లల్ని పట్టించుకోకుండా నువ్వు చేస్తున్నావని. లేదు, నాకు ఇది నచ్చింది, నేను ఇది వినాలి, నేను తెలుసుకోవాలి అని చెప్పి ఎప్పుడు పిల్లల్ని గట్టిగా అరిచింది లేదు, కానీ అప్పుడు బాగా గట్టిగా ఇచ్చేసాను అనమాట. ఆ ధైర్యం నాకు ఎలా వచ్చింది, ఈ సబ్జెక్టే ఇచ్చింది, ఇది నాకు కావాలి, దీంట్లో నేను ప్రయాణం చేయాలి, నేను దీన్ని తెలుసుకోవాలి అని చెప్పి నాలో అంత ధైర్యాన్ని ఇచ్చిందనమాట. ఫస్ట్ నుంచి నాకు భయం ఎక్కువ కాబట్టి ఇంకా భయం అనేది కొంచెం తగ్గిందే, కానీ పూర్తిగా అయితే దాని నుంచి బయటపడలేకపోతున్నాం. అమ్మ పిరమిడ్లో క్లాస్ చెప్పమన్నప్పుడు కూడా ఇప్పుడు దాకా మైక్ పట్టుకోవటం అలవాటే లేదు, కానీ చెప్పాలి, అమ్మ చెప్పమన్నారు, అమ్మ చెప్పింది వినాలి కదా అని చెప్పి ధైర్యంగా వచ్చి చెప్తూనే ఉన్నాం. ఒకసారి చెప్పాను, ఇంకోసారి వచ్చేటప్పుడు మళ్ళీ ఎందుకు ఒకసారి చెప్పాను ధైర్యంగా ఉండొచ్చు కదా, మళ్ళీ కొంచెం భయం వస్తుంది. అట్లాగా క్లాస్ చెప్పేటప్పుడు కూడా అసలుకి ఇంట్లో ఉంటే 1 గంట కూడా గమ్ముగా స్ట్రైట్ కూర్చోలేం కదా, ఏదో పడుకోవటం అటు ఇటు. కానీ ఇక్కడ కూర్చున్న 1.5 గంట అస్సలకి ఏ ఆలోచన లేకుండా ఆ సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఎలా వస్తుందంటే ఆ గురువుల ప్రభావం మన మీద ఉండటం ద్వారా చెప్పగలుగుతున్నాము అనేది తెలుస్తుంది. మొన్న క్లాస్కి కూడా చెప్పమన్నప్పుడు గురువులు టెస్ట్ పెడతారేమో, మా వారికి కాలు ఫ్రాక్చర్ అయిందనమాట, కట్టుకట్టారు. ఇంకా ఆయన ఇంట్లో ఉంటారు, ఆయన చెప్పని వీలు కాదేమో అని చెప్పి ఆలోచిస్తున్నాను. మా అక్క ఉండి ఇంకా చెప్పే ఈ క్లాసుకు రాలేనా అని చెప్పి అనింది, కానీ నేను వెయిట్ చేశాను అనమాట. మా వారిని అడిగా, ఏమంటే ఆ రోజు కట్టిప్పకపోతే నన్ను పంపిస్తారా పిరమిడ్కి, మళ్ళీ ఎవరన్నా వస్తే చూడు కట్టుంటే కూడా ఈ అమ్మాయి పిరమిడ్కి వెళ్ళింది అంటారు కదా అని చెప్పి అడిగి, సరేలే వెళ్దులే అని చెప్పి అన్నారనమాట. ఇంకా అప్పుడు నేను క్యాన్సిల్ చేసుకోలేదు క్లాసు. ఎందుకు అంటే గురువులు నా పేరు వాళ్ళ నోట్లో నుంచి వచ్చింది కాబట్టి నేను చెప్పాలి. వాళ్ళ ఆత్మస్థితిలో ఉన్నారు గురువులు, వాళ్ళు ఒక థాట్ వచ్చిందంటే మనము చెప్పాలి కదా, వాళ్ళే చెప్పిస్తారు అన్న ఆ థాట్ తోటి నేను ఇంకా ధైర్యంగా వచ్చానన్నమాట. ఆ రోజుకి మా వారికి క్లియర్ అయిపోయింది, ఆయన షాప్కి వెళ్ళారు. ఆ తర్వాత అలా ఆయన ఒప్పించుకున్నాను అనమాట చెప్పేదానికి. ఇలాగా నా ప్రయాణం ఆనందంగా సాగుతూ ఉంది. ఓకేనా, ఇప్పుడు దాకా ఏ అనుభవాలు నేను ఎప్పుడు చెప్పలేదు, సబ్జెక్టే చెప్తూ వచ్చాను. ఓకే, తర్వాత మనం సబ్జెక్ట్ విషయానికి వస్తే, మనం ఈ ప్రయాణానికి ఎప్పుడు వస్తాము, మనలో కష్టాలు బాధలు వచ్చినప్పుడే ఈ ప్రయాణానికి మనం వస్తాం. మనకు ఒక్కోసారి అనిపిస్తుంది, భగవంతుడా మళ్ళీ మనం ఎంతో ప్రయాణం చేసి ఈ ఏజ్కి వచ్చినప్పుడు కష్టాలు వస్తాయి కదా అనిపిస్తుంది. అబ్బా ఈ జీవితం మళ్ళీ వెనక్కి వెళ్తే బాగుండు, మళ్ళీ మనం అన్నీ సరి చేసుకొని మళ్ళీ సరి చేసుకుంటూ వస్తాం కదా
భార్య బిడ్డల్ని బాగా చూసుకోవటం, తల్లిదండ్రులని అత్తమామల్ని బాగా చూసుకోవటం, ఏ తప్పులు చేసామో వాటన్నిటి రియలైజ్ చేసుకుంటాం. తర్వాత చిన్నప్పటి నుంచే పిల్లలకి ఆధ్యాత్మికాన్ని నేర్పిస్తాము. ఇలాగ అన్నీ సరి చేసుకుంటూ వస్తాం కదా. భగవంతుడా మళ్ళీ వెనక్కి వెళ్తే బాగుండు అని ఎవరికైనా ఒక్కొక్కసారి ఆ కోరిక అనేది కలుగుద్ది. ఎందుకంటే మనం కోరికలమయంలో ఉన్నాం కాబట్టి అలాంటి కోరిక కూడా మనకి కలుగుద్ది అనమాట. కానీ అది సంభవమా? సంభవం కాదు కదా. దాన్ని మనం సరి చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలి, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. అసలు ఎందుకని మనం ఇలా ఉన్నాం, మన మీద ఏమేం ప్రభావంగా ఉన్నాయి? మనం ఎన్నో జన్మలుగా వాసనా బలాలు, మోహాలు, అర్షడ్వర్గాల ప్రభావాలు ఇవన్నీ మన మీద ప్రభావితంగా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి మనకి ఆ వాసనా బలాలు? ఇవన్నీ పుట్టినప్పుడు బిడ్డకి ఏమీ తెలియదు, ఆనంద స్వరూపంగా ఉంటుంది. కానీ బిడ్డ పెరిగే కొద్దీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? నీకు ఈ బొమ్మ నచ్చిందా, ఈ పుస్తకం నచ్చిందా, ఈ డ్రెస్ నచ్చిందా, ఇలాగా మనం అడుగుతాం. వాళ్ళల్లో మనమే ఆ వాసనల్ని, ఆ విషయాల మీద ఆసక్తిని పెంచుతూ ఉంటాం. వాళ్ళకి అలాగ పెంచుతూ ఇంకా మీరు డాక్టర్ కావాలి, కలెక్టర్ కావాలా, అలాగా మనం వాళ్ళల్లో ఆ కోరికలను పెంచుతూ వస్తాం. అంటే మనమే ఆ పిల్లల్లో ఆ విషయ వాసనని, ఆసక్తిని కలిగిస్తుంటాం. వాళ్ళల్లో కలిగించటమే కాకుండా మనం కూడా అలాగే జీవిస్తూ ఉంటాం. ఎలాగా? ఇప్పుడు పెళ్ళి కాకపోతే పెళ్ళైతే బాగుండు అనుకుంటాం, మంచి భార్య దొరికితే బాగుండు అనుకుంటాం, తర్వాత మంచి పిల్లలు పుట్టితే బాగుండు అనుకుంటాం, తర్వాత మంచి ఇల్లు కట్టుకుంటే బాగుండు అనుకుంటాం, తర్వాత ఇంకా పిల్లలు బాగా సెటిల్ అవ్వాలి, వాళ్ళకి మంచి ఆస్తిపాస్తులు ఏర్పరచాలి. ఇట్లాగా మనం కూడా ఆ విషయ ఆసక్తుల్ని పెంచుకుంటూ, వాసనా బలాలని, మోహాలని మనలో పెంచుకుంటూ మనం కూడా అలాగే జీవిస్తున్నాం కదా. మనలో ఇలాంటివన్నీ ఉన్నాయంటే మనం ఎలా ఉన్నామంటే, ఇప్పుడు ఇతరుల్ని బాగు చేయాలనుకోవటం, వాళ్ళు బాగలేరు అనుకోవటం, బంధువులందరినీ కూర్చోబెట్టి అనవసరమైన విషయాలు మాట్లాడుకోవటం, ఇవన్నీ వాసనా బలాలే, అవన్నీ ప్రాపంచిక విషయాలే. వీటన్నిటినీ తొలగించుకోవాలి కదా. కాబట్టి ఇంకా అనుకుంటాం, కొందరు వాళ్ళ ఆస్తులు లాక్కోవటం, అన్నదమ్ములకి అక్క చెల్లెలకి తగులు ఆస్తులు వీళ్ళకే కావాలనుకోవటం, ఇట్లాంటి విషయాల్లో అన్నిట్లో పడిపోతూ ఉంటారు. కొందరు అనుకుంటారు, నేనేమి ఎవరి ఆస్తి ఆశించటం లేదు, నా స్వశక్తితోటి నేను సంపాదించుకుంటున్నాను, నా పిల్లల్ని చదివించుకుంటున్నాను, ఇంకా నేను పాఠశాలలు, ధర్మశాలలు, ఆసుపత్రులు కడుతూ, ఇంకా గుళ్ళు కడుతూ ఇలాంటి సేవలన్నీ చేస్తున్నాను కదా అని అనుకుంటారు. కానీ ఆ పాపం చేసినప్పుడు అనవసరమైన నెగిటివ్ ఆలోచనలు చేసినప్పుడు పాపం వస్తుంది, మంచి విషయాలు చేసినప్పుడు పుణ్యం వస్తుంది. పాపం వచ్చినా మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే, అది అనుభవించడానికి. పుణ్యం వచ్చినా కూడా మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. నేను మంచి పనులు చేస్తున్నాను నాకేమనుకుంటాం, కానీ అది అనుభవించడానికి కూడా జన్మలు తీసుకోవాలన్నమాట కదా. ఇలాగా ఇంకా రమణ మహర్షి ఒక భక్తుడు వచ్చాడంట. ఆయన నాకు పెళ్ళి కావాలి అని చెప్పి లెటర్ రాస్తాడంట. తర్వాత నాకు మంచి అమ్మకు ఆరోగ్యం బాగాలేదు అని లెటర్ రాస్తాడంట. తర్వాత నాకు కొడుకు పుట్టాలని లెటర్ రాస్తాడంట. తర్వాత కొడుకు ఉద్యోగం రావాలని, తర్వాత అమ్మకు ఆరోగ్యం బాగలేదు, ఇలాగా నెల నెల లెటర్స్ రాస్తూ ఉంటాడు. అలాగా తన జీవితం అయిపోయింది. అలాగే మనం కూడా ఒకదాని తర్వాత ఒకదాని కోరికలు, గురువుల దగ్గరికి పోయినా, భగవంతుడి దగ్గరికి పోయినా, ఈ కోరికలతోటే మనము వెళ్తూ ఉంటాం కదా. ఇంకా మనం ఎంతసేపు పిల్లలకి మమకారం ఎక్కువతో వాళ్ళకి ఆస్తిపాస్తులు ఇంకా పెంచాలా అనుకుంటూ ఉంటాం, పెంచుతాం. కానీ మళ్ళీ భయం ఏంటి? ఈ ఉన్న వాటితో తృప్తి పడం, అవి మళ్ళీ పోతాయేమో అని భయంతో మనము జీవిస్తూ ఉంటాం. చనిపోయేటప్పుడు కూడా ఆ వాటితోటే మనము చనిపోవటం వల్ల మళ్ళీ వాటిని తీర్చుకోవడానికి మళ్ళీ జన్మ తీసుకోవాలి. మళ్ళీ అయితే మనము భక్తి మార్గంలో ప్రయాణించాక మనకు తెలుస్తుంటుంది ఇవన్నీ అనవసరమైనవి వదిలేయాలని. కానీ మనము ఆ కర్మలు చేయకుండా ఉండగలుగుతాం,
కానీ మనసు మాత్రం ఆ వాసనా బలాల వల్ల మన మనసులో మాత్రం ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా. ఎంత కర్మ చేస్తే మళ్ళీ మనము జన్మ తీసుకోవాలి అనుకుంటాం, కానీ ఈ ఆలోచనలు ఎందువల్ల మన మనసు ఒప్పుకోదు. లోపల ఆ వాసనా బలాల వల్ల మన ఆలోచనలు అనేవి వస్తూనే ఉంటాయి. అలా చేసినా కూడా మళ్ళీ కర్మే. మానసిక, అది శారీరకం అయితే ఇది మానసికం. ఏ విధంగా చేసినా కూడా మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. కానీ వీటన్నిటి నుంచి మనము బయటపడాలంటే ఏం చేయాలి? మనం ఏంటి, సత్యమైనది ఏమిటి అనేది అవగాహన చేసుకోవాలి. సత్యమైనది ఏంటి? ఆత్మస్వరూపము. ఆ భగవంతుడే సత్యమైన వాడు. కాబట్టి మనము ఇదంతా జగత్తు అంతా కూడా అశాశ్వతమైనది, జగత్తంతా కూడా అశాశ్వతమైనది అనేది మనము అవగాహన చేసుకోవాలి. ఈ మాయ ఇదేది శాశ్వతం కాదు అని తెలుసుకోవడమే మనము తెలుసుకోకపోవడమే మాయ. ఇప్పుడు ఉండేదంతా కూడా ఏది శాశ్వతం కాదు అని తెలుసుకోలేకపోతున్నాం. అదే మాయ, అదే అజ్ఞానం. ఇదంతా తెలుసుకొని మనము దాంట్లో నిలబడాలి అంటే అంత ఈజీ పని ఏం కాదు కదా. మనం ఈ ప్రాపంచికంగా మనల్ని అనేక విషయాలు మనల్ని లాగుతూ ఉంటాయి, కానీ మనము ఖచ్చితంగా ఆ ప్రయాణం చేయాల్సిందే. భగవత్ స్థితికి చేరుకోవాలంటే మనలో తపన వస్తుంది. ఎప్పుడు ఆ భగవంతుడికి తెలుసు, ఆయనే మనలో తపన రప్పిస్తాడనమాట. భగవత్ స్థితికి చేరుకోవాలి. ఎందుకంటే మనం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి మళ్ళీ అక్కడికి మన స్వస్థితికి మనం వెళ్ళిపోవాల్సిందే. మనం ఏ ఊరికి వెళ్ళినా కూడా మళ్ళీ మన ఇంటికి మనం చేరేదాకా మనకి ప్రశాంతత అనేది ఉండదు. అలాగే ఇక్కడ కూడా మనం భగవంతుని నుంచి వచ్చాం కాబట్టి ఇన్ని జన్మలు తీసుకొని అనుభవ జ్ఞానాలు తీసుకున్నాక మళ్ళీ మనము ఆ భగవత్ స్థితికి చేరుకోవాలి. అది ఎప్పుడు చేరుకోవాలంటే మనలో ఆ భగవంతుడే మనలో తపన కలిగిస్తాడు. మనకి ఎప్పుడు టైం వస్తే అప్పుడు ఆ భగవంతుడు మనకి ఆ తపన కలిగిస్తాడు. అప్పుడు మనకి ఎప్పుడైతే మనలో తపన ఉంటుందో అప్పుడు గురువు మనకి కనెక్టివిటీలోకి వస్తారు. ఎవరు? సద్గురు. ఇప్పుడు మనం సినిమా చూస్తాం. సినిమాలో ఎలా ఉంటుంది? ఒక ఊర్లో అంతా విలన్స్ ఉంటారు. ఆ సమాజాన్ని అంతా చెడిపేస్తూ ఉంటారు, అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు, అందరూ బాధపడుతూ ఉంటారు. అప్పుడేమవుద్ది? వాళ్ళ అబ్బాయికి ఎట్లా పడాలి, ఎప్పుడు ఎలాగా వీటి నుంచి బయటపడాలని అందరూ అనుకుంటారు కదా సమాజంలో. అప్పుడు వాళ్ళ తపనకు తగ్గట్టుగా ఎవరు వస్తారు? ఒక హీరో వస్తాడు. హీరో వచ్చి ఏం చేస్తాడు? ఆ సమాజాన్ని అంతా కూడా బాగా చేసి అక్కడున్న ఆ విలన్స్ని అందరినీ ఫైటింగ్ చేసి వీళ్ళ చేత కూడా, ఆ సమాజంలో ఉండే వాళ్ళ చేత కూడా వాళ్ళని కొట్టించి వాళ్ళని బయటకు పంపించేస్తారు కదా. సమాజాన్ని బాగు చేసి అందరినీ ఆనందమయంగా చేస్తారు. అలాగే మనకేమవుద్ది? మనలో ఎప్పుడైతే తపన కలగద్దో మన హృదయ సామ్రాజ్యంలోనికి ఒక గురువు హీరోలాగా వస్తారనమాట. అలాగా గురువు మన లోపలికి వచ్చి మనలో ఉన్న ఈ మోహాలను, అనేక వాసనా బలాలని, వీటన్నిటినీ కూడా ఆ జ్ఞానం, గురువు అంటే మనలో అజ్ఞానాన్ని తొలగించేవాళ్ళు. ఆ గురువు మనలో వివేకంగా ఉండి మనకి ఆ జ్ఞానాన్ని అందిస్తూ మనలో ఉన్న వ్యామోహాలని, వాసనా బలాలని, అరిషడ్వర్గాల ప్రభావాలని, త్రిగుణాల ప్రభావాలని, వీటన్నిటినీ కూడా కొద్ది కొద్దిగా మనలోంచి ఆ జ్ఞానాన్ని అందిస్తూ, అవగాహన కలిగిస్తూ మనలో మార్పులు తీసుకొని వస్తారన్నమాట. అలాగా మనము ఈ ప్రయాణం చేస్తూ అమ్మ చెప్పిన మనం ఏం చెప్తారు? నీ లోపలికి నీవు ప్రయాణించంటారు. మనకేం తెలిసేది కాదు మన లోపలికి మనం ఎలా ప్రయాణించాలని. కానీ ఎప్పుడైతే అమ్మ ఆ జ్ఞానాన్ని అందించిందో ఆ జ్ఞానాన్ని ఎప్పుడు మనం వింటాం ఫస్ట్, తర్వాత దాన్ని మననం చేసుకుంటాం. మననం చేసుకోక అదే మనలో నిధిధ్యాస అయిపోతుంది, మనలో అదే జ్ఞానంగా నిలబడిపోతుంది. అలాగా మనము ఎప్పుడైతే అప్పుడు మనకేమైంది? మన ప్రతి ఆలోచనని గమనించుకుంటాం. మన లోపలికి మనం ప్రయాణిస్తున్నాం, మన లోపల వచ్చే ప్రతి ఆలోచనని గమనించుకుంటూ అది దేహస్థితిలో ఉందా,
మనోస్థితిలో ఎలా ఉంది, దేహస్థితిలో ఎలా ఉంది, త్రిగుణాలతో ఎలా ఉంది, ఏ కాలంలో ఉంది, మనము వర్తమానంలో ఆలోచిస్తున్నామా, భూతకాలంలో ఆలోచిస్తున్నామా, భవిష్యత్తులో ఆలోచిస్తున్నామా, తమోగుణంగా ఉన్నామా, రజోగుణంగా ఉన్నామా, సత్వగుణంగా ఉన్నామా, లేదా దేహస్థితిలో ఆలోచిస్తున్నామా, సూక్ష్మంగా ఆలోచిస్తున్నామా, కారణంగా ఆలోచిస్తున్నామా, మహాకారణంగా ఆలోచిస్తున్నామా, మనోస్థితిలో నా బుద్ధి స్థితిలో నా జ్ఞానస్థితిలో ఉన్నామా, స్వస్వరూప స్థితిలో, ఇలాగ ప్రతి అన్నీ మనకి దేహత్రయ, మనోత్రయ, కాలత్రయ, గుణత్రయ ద్వారా మనకి అంత సబ్జెక్ట్ మనకి ఇచ్చేశారు. కాబట్టి మన ఆలోచనని వాటిల్లో ఏ స్థితిలో ఉంది అని మనలో ఎరుక ఏర్పడుద్ది. మనలో ఎప్పుడైతే వివేకం ఏర్పడుద్దో, వివేకం అంటే ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలుసుకునే స్థితి వివేకం. అది మనలో గురువు వివేకంగా ఉంటారు. మనము ఆ ఆలోచనని గమనించుకుంటూ మనల్ని మనము సరిచేసుకుంటూ మనము ఒక నిశ్చల స్థితికి వస్తాం. అప్పుడు మనలో హృదయ స్థితి ఏర్పడుతుంది, ఆత్మస్థితి కనెక్ట్ అవుతుంది అన్నమాట. అలాగా మనము ఎప్పుడైతే మనము ఈ సబ్జెక్ట్ అంతా విని మనల్ని మనం ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో అప్పుడు ఎలా ఉంటాం, మనము ఒక స్వప్రకాశంగా నిలబడతాం. ఎప్పుడైతే మనల్ని మనము అవగాహన చేసుకుంటామో అప్పుడు స్వప్రకాశంగా నిలబడతాం. స్వప్రకాశం అంటే అంటే నేను, అంటే నాలో ఆత్మస్వరూపము ఉండే ప్రకాశం. ప్రకాశం అంటే ఎక్కడిది? జ్ఞానం. ఆత్మస్వరూపాన్ని ఎంతైతే అవగాహన చేసుకొని ఉన్నామో ఆ జ్ఞానమే మనలో ప్రకాశంగా ఉంటుంది. అదే మన స్వప్రకాశంగా ఉంటుంది. మనము ఇప్పుడు ఈ ప్రయాణంలో ఈ సబ్జెక్ట్ అంతా తెలుసుకున్నాం, థియరీగా తెలుసుకున్నాం, కానీ దాన్ని ప్రాక్టికల్గా తీసుకురావాలి. ప్రాక్టికాలిటీలోకి తీసుకురావాలంటే మన ఆలోచనని, ప్రతి ఆలోచన గమనించుకుంటూ మనం మార్చుకుంటూ, ఎలా అమ్మ ఏం చెప్పారు, మనం ఎలాగ ఉండాలన్నారు, వీటన్నిటినీ మనము గమనించుకుంటూ ప్రయాణం చేసినప్పుడు కొద్దిగా మనలో మార్పులు వస్తాయి. అలాగ మనం స్వప్రకాశంగా నిలబడతాము. తర్వాత మనలో ఎంత ప్రకాశం ఉందో అంత వ్యాపకత్వం ఉంటుంది. మనలో ఒక కొత్త ప్రకాశం ఉందనుకో, నేను రాధికా కుర్చీ వరకే ఉంటా, ఇంకొంచెం ప్రకాశం పెరిగిందనుకో హారిత కుర్చీ దాకా. అట్లాగా మనలో కొద్ది ప్రకాశం, జ్ఞానం పెరిగిందనుకో ప్రకాశం పెరుగుతుంది, జ్ఞానమే ప్రకాశంగా మారుతుంది. ఆ ప్రకాశం కొద్దిగా పెరిగినప్పుడు మన వ్యాపకత్వం కొద్దిగా పెరుగుతుంది. సర్వవ్యాపకము అంటే ఏంటి? మనం ఎంతవైతే వ్యాపకత్వం చెందున్నామో ఆ వ్యాపకత్వంలో ఉన్న స్వరూపాల జ్ఞాన అవగాహన అనేది మనకు అయి ఉంటుంది అన్నమాట. ఆత్మస్వరూపం ఎలా ఉంది? ఆత్మస్వరూపం స్వప్రకాశం ఎలా ఉందంటే సమస్తాన్ని అవగాహన చేసుకొని, సమస్త అవగాహన ప్రతి ఒక్క స్వరూప అవగాహన తానయ్యి సర్వము వ్యాపించి ఆత్మస్వరూపము తన స్వప్రకాశంగా ఉంది. ఆత్మస్వరూపము స్వప్రకాశం ఎలా ఉందంటే సమస్తాన్ని అవగాహన చేసుకుని ఉంది. దాని వ్యాపకత్వం సమస్తము ఖండితము లేకుండా, ఎలాంటి ఖండితం లేకుండా సమస్తము వ్యాపించింది ఆత్మస్వరూపం యొక్క సర్వవ్యాపకత్వం, స్వప్రకాశం. మనం ఎలా ఉన్నాం, మనలో ఎంత జ్ఞానం ఉందో అంత ప్రకాశం ఉంది, మన ప్రకాశం ఎంత ఉందో అంత వ్యాపకత్వం వరకే ఉంటుంది. ఆ వ్యాపకత్వంలో ఉన్న ప్రతి స్వరూపము యొక్క జ్ఞానాన్ని మనము అవగాహన చేసుకోవటమే సర్వజ్ఞత. ఆత్మస్వరూపం ఎలా ఉంది? సమస్త జ్ఞాన అవగాహన ఆత్మస్వరూపానికి ఉంది. కానీ మనము ఎంతవరకు అయితే వ్యాపకత్వం చెందున్నామో ఆ వ్యాపకత్వంలో ఉన్న స్వరూపాల అవగాహన వాటితోటి ఎలా ఉంటాం మన జ్ఞానం అవుతుంది. మనం ఎప్పుడైతే వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాలతోటి అన్ని హృదయాలతో అన్నీ నాలాగే ఉన్నాయి, సర్వవ్యాపకంలో ప్రతి ఒక్క స్వరూపం కూడా నాలాగే ఉంది అని మనము అవగాహన చేసుకుంటాం. అప్పుడు వాటి హృదయాలతోటి మనము వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాలతోటి వాటితో లయమవుతూ వాటి జ్ఞానాన్ని మనము తీసుకుంటూ మనము స్వస్వరూప విన్యాసం చేస్తూ మన వ్యాపకత్వాన్ని పెంచుకుంటాం. ఇంకా వ్యాపకత్వం ఎలా పెరుగుతుంది అంటే మనము ఆవిష్కరణలు చేయడం ద్వారా ప్రతి ఒక్క హృదయము తోటి అన్ని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరేలాగా ఆవిష్కరణలు చేయడం ద్వారా మన సర్వవ్యాపకత్వం పెరుగుతుంది. అన్ని స్వరూపాలతోటి మనము లయమవడం ద్వారా మన వ్యాపకత్వం పెంచుకుంటూ ప్రయాణం చేస్తాం. మన వ్యాపకత్వంలో
ఎక్కడ ఏ స్వరూపానికి ఇబ్బంది జరిగినా అది మనకి అవగాహన అనుభూతాత్మకంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే వ్యాపకత్వంగా ఉంటామో అక్కడ స్వరూపాలు ఎక్కడ ఇబ్బంది పడ్డా కూడా మనకి అవగాహన అనుభూతాత్మకంగా మనకి ఉంటుంది. వాటికి మనము సహాయం చేయగలుగుతాం అన్నమాట. ఎగ్జాంపుల్స్ చెప్పటం లేదు, టైం అయిపోయిందని. తర్వాత సర్వజ్ఞత అంటే సర్వంలో ఉన్న జ్ఞానాన్నంతా ఆత్మస్వరూపం సర్వజ్ఞతగా ఉంది. మనం అంటున్నాం మన వ్యాపకత్వంలో ఉన్న స్వరూపాల జ్ఞాన అవగాహన కలిగి మన సర్వజ్ఞతగా ఉంటుంది. అలాగా మనము ఇంకా షట్చక్ర విన్యాసం చేయడం ద్వారా మన భూతకాలపు జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటాము. తర్వాత వర్తమానంలో మన చుట్టూ ఉన్న అన్ని జీవరాశులైతే మీ స్వరూపాలు వాటితోటి లయమవుతూ వాటి జ్ఞానాన్ని తీసుకుంటాము. తర్వాత ఇంకా భవిష్యత్తులో అంతా జ్ఞానాన్ని తీసుకోవాలి, ఇంకా ఎన్నో జన్మలు తీసుకోవాలి. కానీ ఆ జన్మలన్నీ తీసుకోకుండా మనము ఎన్నో స్వస్వరూపాలు ఉన్నాయి విశ్వంలో, వాటితోటి వినయ విశ్వాస భావోన్నత ప్రయత్నాలతో లయమవుతూ వాటి జ్ఞానాన్ని మనము తీసుకుంటూ మనము వర్తమానంలోనే ఉంటూ భూతకాల జ్ఞానాన్ని భవిష్యత్తు కాల జ్ఞానాన్ని వర్తమానంలోనే తీసుకుంటూ మన సర్వజ్ఞతను పెంచుకుంటూ ఉంటాం. మనలో సర్వజ్ఞత పెరిగే కొద్దీ ఎలా ఉంటాం, మనలో ఉన్న అరిషడ్వర్గాల ప్రభావాన్ని, గుణాల ప్రభావాలని, అనేక మోహాలని, వాసనా బలాల్ని, వీటన్నిటినీ కూడా మనము జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటూ ఆ జ్ఞానం ద్వారా వాటన్నిటిని కూడా దగ్ధం చేసుకుంటూ మనము ఈ జీవితంలోనే వాటన్నిటి నుంచి విముక్తి పొందుతూ ఉంటాం. అంతా ఒక్కసారి జరగదు, అన్నీ కొద్ది కొద్దిగా జరుగుతూ వస్తాయి. అలాగా సర్వజ్ఞతగా ఉన్నాం మనము. ఇంకా సర్వశక్తి సంపన్నంగా తయారవుతాం. ఎలా అంటే సర్వంలో ఉన్న జ్ఞానాన్ని అంతా కలిగినప్పుడు మనము ఏ పని అయినా చేయగలిగిన శక్తి మనకుంటుంది. అలాగా మనము ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది, సర్వశక్తి సంపన్నంగా అన్నిటితో లయమయ్యి తానైన స్థితిలో ఉంటూ ప్రతి ఒక్క స్వరూపం ద్వారా తనే పని చేపిస్తూ ఉంటుంది. కానీ మన వ్యాపకత్వంలో ఎంత ఉందో ఆ వ్యాపకత్వంలో ఉన్న ప్రతి స్వరూపంతో తానైన స్థితిలో ఉంటూ మన ఆలోచన వాళ్ళగా చేసి వాళ్ళ జ్ఞానాన్ని తీసుకోవటం కాదు, వాళ్ళ ఆలోచన స్వరూప ఆలోచన కూడా మనదే అయ్యి వాళ్ళ చేత పనులు చేయించగలగటమే సర్వశక్తి సంపన్నత కలిగి ఉండటం. అంటే అన్ని స్వరూపాలతోటి లయమయ్యి అనేక క్రియాత్మక విన్యాసాలు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుద్ది, ఏ పని చేసినా మనకి ఒక శక్తి సంపన్నతగా వస్తుంది కదా. ఏ పని చేస్తే దానికి సంబంధించింది మనకు వస్తుంది. అలాగే ఇప్పుడు అన్ని స్వరూపాల్లో మనమే అయ్యి మనము ఆ పనులు చేయించడం ద్వారా మనకి సర్వశక్తి సంపన్నంగా మనలో శక్తి పెరుగుతుంది, మనలో ప్రకాశం పెరుగుతుంది, మన వ్యాపకత్వము పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఎలా ఉంటాం మనం అప్పుడు వినయ విశ్వాస భావోన్నత ప్రయత్నాలతో ఉంటూ విశ్వ ప్రయోజన హృదయంగా విశ్వం కోసం అనేక పనులు చేస్తూ ఉంటాం. ఎలాగా ఇప్పుడు పత్రిసారి ఉన్నారు, ఆయన ఎలా ఉన్నారు, ఒక కారణ జన్మ తీసుకొని వచ్చి ఎంత ధ్యానాన్ని ప్రచారం చేసి శాకాహారాన్ని ప్రచారం చేసి తన ధ్యాన జగత్తుని తయారు చేశారనమాట. అలాగా మనము కూడా విశ్వ ప్రయోజనంగా ఉన్నప్పుడు మనం కూడా అలాంటి పనులు చేయగలుగుతాము. ఇంకా అమ్మ ఎలా ఉన్నారు, అమ్మ విశ్వం నుంచి అన్ని గురువులతో లయమవుతూ వాళ్ళ జ్ఞానాన్ని తీసుకుంటూ మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఆమె ఆలోచనని మనలోకి ప్రవహింపజేసి మనల్ని అమ్మ ఆ జ్ఞానం ద్వారా నడిపిస్తూ ఉన్నారు కదా. అలాగా ఎగ్జామ్స్ తగ్గించేస్తున్నా. అలాగా సర్వశక్తి సంపన్నంగా మనము ఉంటాం. తర్వాత ఎలాగైతే ఈ సర్వశక్తి సంపన్నంగా ఉంటామో తర్వాత స్థిత ప్రజ్ఞతకు వస్తాం. అంటే ఎలాగుంటాం, ప్రజ్ఞత్వంలో ఉన్న జ్ఞానాన్ని అంతా కలిగి మనము ఎప్పుడైతే ఉంటామో మనలో నిశ్చల స్థితి ఏర్పడుతుంది. అదే మనలో అలాగా సర్వశక్తి సంపన్నంగా మనము విశ్వ ప్రయోజన హృదయంగా మనము అనేక పనులు చేయగలుగుతాం. అప్పుడు అనేక సంపన్నతలు మనకి వస్తూ ఉంటాయి. మనలో జ్ఞానం ప్రకాశము శక్తి పెరుగుతూ మన వ్యాపకత్వాన్ని పెంచుకుంటూ ఉంటాం. అలాగా మనము ఎప్పుడైతే స్వప్రకాశాన్ని పెంచుకుంటూ మన వ్యాపకత్వాన్ని పెంచుకుంటూ మన సర్వజ్ఞతను పెంచుకుంటూ మనము సర్వశక్తి సంపన్నంగా తానైన స్థితిలో అన్ని స్వరూపాల్లో మనమే ఆలోచన కలిగించి వాళ్ళ ద్వారా పనులు చేపిస్తూ మనము ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం, ఇంకా స్థిత ప్రజ్ఞతగా ఉంటాం. అంటే ప్రణవంలో అంత జ్ఞానాన్ని అంతా కలిగినప్పుడు మనలో ఒక
స్థితి ఏర్పడుతుంది, స్థిరత్వంగా నిశ్చలంగా ఉంటామన్నమాట. అదే స్థితప్రజ్ఞత. అలాగే స్థితప్రజ్ఞత అంటే దుఃఖరాహిత్య స్థితి అని చెప్పుకోవచ్చు. ఎలా ఎప్పుడైతే స్థితప్రజ్ఞతని కలిగి ఉంటామో మనం ఎలా ఉంటాం, మామూలుగా ప్రాపంచికంగా అంటే ఏదైనా ఎక్కడైనా ఇబ్బందులు జరిగినా, మన ఇంట్లో ఇబ్బందులు జరిగినా, మనకు తెలిసిన ఎవరైనా చనిపోయారనుకోండి, మనము తెలుస్తుంది ఈ జనన మరణాలైనవి సర్వసామాన్యమైనవి కాబట్టి ఇది అని మనకు అవగాహన అవుద్ది. కాబట్టి మనకు పైకి బాధ కలిగిన లోపల అనేది బాధ కలగదన్నమాట. అలాగా మనము ప్రాపంచికంగా అలా ఉంటాం, కానీ ఆధ్యాత్మికంగా కూడా మనం ప్రయాణం చేసేటప్పుడు అనేక కష్టాలు ఎదురవుతాయి. వాటన్నిటిని కూడా తట్టుబడగలగాలి స్థితప్రజ్ఞతగా. అలాగే ఎప్పుడు నిలబడగలుగుతాం మనం ఎప్పుడైతే వినయ విశ్వాస భావోన్నత ప్రయత్నాలతోటి అనేక మంది స్వస్వరూపాలతోటి విశ్వ గురువులతోటి మనం ఎప్పుడైతే లయత్వం అవుతామో వాళ్ళ జ్ఞానాన్ని మనకు అందిస్తూ మన అనేక ఆవిష్కరణలు చేసేటప్పుడు కూడా వాళ్ళు మనకి సహాయం చేస్తారనమాట. ఇంకా ఈ ప్రయాణంలో కొంతమంది గురువులు ఉంటారు, దుష్ట గురువులు. ఎదుగుతూ ఉన్నప్పుడు కిందకి లాగాలని చూస్తారు, వీళ్ళు బాగా ఎదిగిపోతున్నారు అని చెప్పి వాళ్ళు కిందకి లాగాలని చూస్తారు. కానీ మనము ఎరుకతో ఉంటూ అహంకారాన్ని కోల్పోకుండా వినయ విశ్వాస భావోన్నత ప్రయత్నాలతో ఆ గురువుల మీద ఎప్పుడైతే దృష్టి పెట్టి ఉంటామో వాళ్ళు మనకి ప్రతిదీ అవగాహన చేస్తూ మనల్ని పడిపోకుండా మనల్ని స్థితప్రజ్ఞత్వంగా ఉండేలాగా మనకి సహాయం చేస్తారు. మనము ఆ స్థితిలో ఉండగలుగుతాం అన్నమాట. అలాగా ఇంకా చెప్పాలంటే అలాగా స్థితప్రజ్ఞతగా ఉన్నప్పుడు ఇంకా ఎలా ఉంటాం, మతి గతి స్వస్థితంగా ఉంటాం. మనలో ఎప్పుడైతే నిశ్చల స్థితిగా ఉంటామో మనకు కావలసిన జ్ఞానం అంతా అందుతూ ఉంటుంది. మనం ఏ పని అనుకుంటే ఆ పని చేయగలుగుతాం కదా. అలాగా మనము మతి గతి స్వస్థితంగా ఉంటాము, విశ్వప్రయోజన హృదయంగా ఉంటాము. మన పనులన్నీ చక్కగా చేసుకుంటూ మనము ప్రయాణిస్తూ ఉంటాము. విశ్వగురువులతో లయమవటం వల్ల వాళ్ళు మనకి సహాయం చేస్తూ ఉంటారు. మనం ఎలాంటి విషయాలు వచ్చినా వాటికి సంబంధించిన జ్ఞానం మనకు అందుతుంది. కాబట్టి మనము స్థితప్రజ్ఞత్వంతో ప్రయాణం చేస్తాం. ఇంకా ఆ ప్రయాణంలో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, కానీ అవి వచ్చినప్పుడు కూడా మనము ఆత్మస్థితిలోనే ఉంటూ మనము దేహభావంలో పడిపోకుండా ఆత్మస్థితిలోనే ఉంటూ మనము ప్రయాణం చేయగలుగుతాం. ఎప్పుడైతే మనలో ఆ ప్రజ్ఞత్వం అయితే ఉంటుందో, ఇప్పుడు అమ్మని చూసాం కదా, అమ్మ ఎంత హెల్త్ ఇబ్బంది పడ్డా కూడా మళ్ళీ తను ఆత్మస్థితిలో ఉండబట్టి మళ్ళీ దాన్ని నెగ్గుకొని బయటకు వచ్చింది. మనకు అన్ని ఉదాహరణలు మన ముందే అన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి మనము కూడా ఎప్పుడైతే ఈ ప్రయాణం చేస్తామో మనలో కూడా ఆ స్థితప్రజ్ఞత అనేది పెరుగుతూ వస్తుంది. మనము కూడా ఆ స్థితిగతుల్లో ఉండగలుగుతాం. అలాగ స్థితప్రజ్ఞత్వంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి దుఃఖాలు లేకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటాం, సచ్చిదానంద స్థితిలో ఉంటాం. సచ్చిదానందం అంటే సత్ అంటే సత్యమైన ఆత్మ, చిత్ అంటే మనసు. మన మనసు ఎలా ఉంది, అనేక ప్రభావానికి లోనయ్యింది ఈ ప్రయాణానికి రాకముందు. మనం ఎప్పుడైతే ఈ ప్రయాణానికి వచ్చామో ఈ మనసుని అన్నీ మనం ఈ ప్రయాణం చేస్తూ మన అన్ని అవగాహనలు తెలుసుకుంటూ మనము ఆ మనసుని హృదయ స్థితిలోకి తీసుకొచ్చి మనము ఆ పరమాత్మ స్థితిలో లయమవుతాం. అప్పుడు ఎలా ఉంటాం, సచ్చిదానంద స్థితిలో ఉంటాం. ఎందువల్ల ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది, నిర్మల శాంతి ప్రకాశానంద స్థితిలో ఉంటుంది. అంటే నిర్మలంగా ఎలాంటి కల్మషాలు లేకుండా శాంతంగా ఉంటుంది. ఎందుకంటే తన మీద ఏ ప్రభావాలు ఉండవు, ప్రతిదీ అవగాహన అవుతుంటుంది, ప్రతిదాన్ని తను ఎదుర్కోగలిగిన స్థితిలో ఉంటుంది. కాబట్టి శాంతంగా ఉంటుంది, ప్రకాశవంతంగా సమస్త ప్రకాశం తానై ఉంటుంది, ఆనంద స్వరూపంగా ఉంటుంది ఆత్మస్వరూపం. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే సచ్చిదానందంగా ఉన్నామో మనం కూడా ఎలా ఉంటాం, మనలో ఉన్న కల్మషాలన్నిటినీ తొలగించుకొని మనము నిర్మలంగా తయారవుతాం, ప్రశాంతంగా ఉంటాం, బాధలే ఉండవు కదా. మనం అన్నిటినీ యాక్సెప్ట్ చేయగలిగిన స్థితిలోకి వస్తాం. కాబట్టి మనము ప్రశాంతంగా శాంతంగా ఉండగలుగుతాం. మనలో ఆ ప్రకాశం పెరుగుతుంది కాబట్టి జ్ఞానం పెరుగుతుంది, మనలో అవగాహనలు పెరుగుతుంది, మన స్థితి పెరుగుతుంది. కాబట్టి మనలో ప్రకాశం పెరుగుతూ ఉంటుంది. అలాగ ప్రకాశవంతంగాను ఇంకా ఆనందంగా ఉండగలుగుతాం. మనము
ఆనంద స్థితిలో ఉండగలుగుతాం. అంటే సచ్చిదానంద స్థితిలో ఉంటాం. ఇంకా ఇప్పుడు ఎలా ఉంటుంది, మనలో దేహ భావనే ఉండదు, ఆత్మభావనే ఉంటుంది. కాబట్టి మన దేహం ఎలా ఉంటుంది, లైట్ వెయిట్ అయిపోతుంది, మన బాడీ తేలిగ్గా ఉంటుంది. అందరూ అనుభవించే ఉంటారు మన క్లాస్లో వాళ్ళు. ఈ ప్రయాణంలో ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో బాడీ తేలిగ్గా ఉంటుంది. ఈ ప్రయాణం ఈ సబ్జెక్టులోకి వచ్చాక ఆ గురుచరణం చదువుకుంటూ మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తున్నామో అప్పుడే మనం మన బాడీలో తేడా తెలుస్తుంది అనమాట. ఏ పని చేసుకుంటున్నా కూడా ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉన్నాం. బాడీ అసలు వెయిట్ అనేది తెలియటం లేదన్నమాట. ఎందుకంటే మనలో నిశ్చలత ఏర్పడింది కాబట్టి అలాగా మనము ఇంకా దేహస్థితిలో చెప్పుకుంటే మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఆనందంగా ఉంటాము, పెళ్లి చేస్తే ఆనందంగా ఉంటాం, కానీ అవన్నీ కూడా శాశ్వతం కాదు అని తెలిసిపోయింది. కాబట్టి ఏ కారణం లేకుండా క్షణక్షణము ఆనందంగా ఉండడమే సచ్చిదానందము. మనలో ఉన్న కల్మషాలన్నీ తొలగించుకుంటాం. బుద్ధుడిని అడిగారంట, నువ్వు ఆత్మ ప్రయాణం చేశాక నీవేం తెలుసుకున్నావు అంటే, నాలో ఉన్నాయన్నీ వదులుకున్నాను, దీంట్లో తెలుసుకునేది ఏం లేదు, ఉన్నాయి వదులుకోవటమే అన్నారంట. అలాగా మనం కూడా మనలో ఉన్న కల్మషాలన్నిటినీ ఎప్పుడైతే తొలగించుకుంటామో మనం కూడా ఆ నిర్మల శాంతి ప్రకాశానంద స్థితికి చేరుకుంటాము. దేహభావన ఉండదు, త్రిగుణాలు మన మీద పనిచేయవు, వర్తమానంలోనే ఉండగలుగుతాం. వినయ విశ్వాస భావోన్నత ప్రయత్నాలతోటి ఉంటాం. మనం ఎప్పుడు చెక్ చేసుకోవాలి, మనము అహంకారం లేకుండా మనము వినయ విశ్వాసాలతో ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ పడిపోయామంటే మళ్ళీ మనోబుద్ధి స్థితుల్లో పడిపోతాం. కాబట్టి అలాగా సచ్చిదానందంగా ఉన్నాం. ఇంకా ప్రయాణం చేసి విశ్వంలో ప్రతి సూక్ష్మాన్ని అవగాహన చేసుకునే కొద్దీ ఇంకా ఎలా ఉంటాము, ఇంకా ప్రయాణం చేసే కొద్దీ ఈ ప్రయాణం చేస్తే ఇంకా అప్పుడు ఎలా ఉంటుంది, అంతా శూన్యం అయిపోతుంది, అంతా శూన్యం అయిపోతుంది అన్నమాట. నేను అనేది ఉండదు అక్కడ. ఏంటి అంతా శూన్యం అయిపోయిందని, నేను అనేది ఉండదు, ఉన్నదంతా ఒకటే, సమస్తము ఒకటిగానే ఉంటాం. ప్రతి ఒక్క స్వరూపంలో మనల్ని మనము దర్శించుకుంటూ ఉంటాం, తానైన స్థితిలో ఉంటాం. ప్రతి స్వరూప అవగాహన మనదే అవుతుంది. ప్రతి స్వరూపంలో మనల్ని మనం, సమస్తంలో ప్రతి ఒక్క దాంట్లో మనల్ని మనము దర్శించుకుంటూ ఉంటాం. అలాగా మనం అప్పుడు ఎలా ఉంటాం, అంతా మనమే, ఉండేదంతా ఒకటే. అదే అద్వైత స్థితి, అదే ఏకత్వ స్థితి. అంటే ఇంకా అర్థమయ్యేదాన్ని చెప్పాలి అంటే, ఒక ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో 10 మంది ఉన్నారనుకో, 10 మంది అవగాహన తనకై ఉంటుంది. అప్పుడు ఆమె ఎలా ఉంటుంది, నిశ్చలంగా ఏది జరుగుతున్నా సాక్షిలాగా ఉండగలుగుతుంది. అంటే ఒక తల్లి బిడ్డ ఉంటారు, అమ్మమ్మ ఉంటుంది, చిన్న పాప వాళ్ళ అమ్మేమో గాబరా పడుతుంటుంది, ఏంది పిల్ల గలబా చేస్తుంది. కానీ అమ్మమ్మ ఏం చేస్తుంది, ఆమెకి తెలుసు, అవగాహన అయ్యింది, వాళ్ళు పెద్ద అయితే కామైపోతారు, ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆమె సాక్షిలాగా చూస్తూ ఉంటుంది. అలాగే మనము కూడా ప్రతిదీ అవగాహన అవుతుంటుంది కాబట్టి ప్రతిదాన్ని సాక్షిలాగా మనము చూడగలిగిన స్థితిలో ఉంటాం. సమస్తము మనమే అయి ఉంటాం కాబట్టి నేను అక్కడ చెప్పుకోవడానికి నేను అనేది ఉండదు. ఇంకొకటి ఉంటే కదా మనం నేను అని చెప్పుకోవటం. కాబట్టి నేనుగా మనోస్థితిలో ఉన్నప్పుడు నేను అనుకున్నాము, ఇప్పుడు అంతా నేనే, ఉన్నదంతా నేనే అనేది అవగాహన చేసుకొని మనము ఏకత్వ స్థితిలో అద్వైత స్థితిలో ఉంటూ మనము ఈ ప్రయాణాన్ని సాగిస్తూ ఆత్మస్వరూపంగా కూడా ఉండి మనము అనేక పనులు చేయవచ్చు అనే అవగాహన కలిగి, అంటే ఎలాగా ఇప్పుడు పత్రిసార్ ఉన్నారు, ఆయన ఆలోచన, ఆయన లేకపోయినా కూడా ఆయన ఆలోచన ప్రకారమే కదా ఇదంతా జరుగుతూ ఉంది. అలాగే మనము కూడా మన ఆలోచన ఆత్మస్వరూపంగా ఉండి కూడా మనము విశ్వం కోసము పని చేయొచ్చు అనేది ఎప్పుడైతే అవగాహన కలుగుతుందో మనము ఆ జన్మరాహిత్య స్థితికి వస్తాము. మనము అనంతకాల జీవన ప్రయాణాన్ని సాగిస్తాము. కాబట్టి మనము ఈ సత్యాత్మ ఆవిష్కార అన్వేషణ ద్వారా మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో మనము ఈ స్థితిగతులను అన్నిటినీ దాటి మనము మన ప్రకాశాన్ని పెంచుకుంటూ, మన వ్యాపకత్వాన్ని పెంచుకుంటూ, మన సర్వజ్ఞతను పెంచుకుంటూ, సర్వశక్తి సంపన్నంగా అనేక పనులు చేస్తూ స్థిత ప్రజ్ఞతగా ఉండి సచ్చిదానంద స్థితిలో, సాక్షణ్యత్వ స్థితిలో మనము ప్రయాణించి మనము కూడా ఆ అనంత జీవన కాల ప్రయాణాన్ని చేయగలుగుతాం. ఓకేనా? నాకు ఈ జ్ఞానాన్ని అందించిన అమ్మకి శతకోటి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.